హలో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఫోకస్. నేను మీ శ్రీనిధి. ఈ ఏడాది తెలుగు సినిమాలు దిమ్మ తిరిగే కలెక్షన్లను కొల్లగొట్టాయి. భారీ వసూళ్లతో దేశ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ కలెక్షన్ల పరంపరతో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా షహబాష్ అనిపించుకుంది. అయితే విజయాలు ఎంతగా సంచలనం సృష్టించాయో అదే స్థాయి వివాదాలతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుని అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. ఆయన తన 46 ఏండ్ల సినిమా కెరీర్ లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000కు పైగా భిన్న డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. ఇది ప్రపంచంలోని ఏ నటుడికి సాధ్యం కాని ఫీట్ అంటూ మెగాస్టార్ ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గుర్తించింది. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ దుందుబి మోగించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఓ హీరో ఉప ముఖ్యమంత్రిగా మారిన వైనం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం కార్తికేయ 2 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ సినిమా జాతీయ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని దక్కించుకుంది. పాన్ ఇండియా మార్కెట్లో ఈ ఏడాది మన తెలుగు సినిమాలు భారీ వసూళ్లతో సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. కేవలం 21 రోజుల్లో 1,705 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి పుష్ప 2 ది రూల్ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాదు దేశ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. 100 ఏళ్ల బాలీవుడ్ సినిమాల కలెక్షన్లని సైతం ఈ సినిమా దాటేసి అక్కడ కూడా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. సినిమా ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఇది ఖచ్చితంగా 2,000 కోట్లకు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రంగా పుష్ప మారనుంది. ఇక ఈ సినిమా సైతం విశేష ప్రేక్షకాదరణ పొంది మంచి కలెక్షన్లనే సొంతం చేసుకుంది. ఇదే సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఇది కూడా రికార్డే. ఇన్నేళ్ల భారతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలో ఏ తెలుగు నటుడు ఇంతవరకు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వలేదు. ఈ అరుదైన ఫీట్ సాధించిన నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. పుష్పకి సీక్వెల్ గా రూపొందించిన పుష్ప 2 చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అనూహ్య కలెక్షన్లతో వీర విహారం చేస్తోంది. ఇక ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. బాలీవుడ్ 2 కల్కి సినిమాలతో 1000 కోట్ల క్లబ్ లోకి 2 సార్లు చేరిన తొలి దక్షిణాది కథానాయకుడిగా ప్రభాస్ నిలిచారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి హేమా హేమీలతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల పరంగా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం దేవరా 1 ఈ సినిమా దాదాపు 450 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దేవరా, వర 2 పాత్రలతో ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా దేవరా పార్ట్ 2 త్వరలోనే తెరకెక్కనుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 3వ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే టాక్ పరంగా ఈ సినిమా ఈ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్ల పరంగా డీసెంట్ గా నెంబర్స్ ని కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 180 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో బాగా హల్చల్ చేసిన తెలుగు సినిమాగా హనుమాన్ నిలిచింది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందించిన ఈ సూపర్ హీరో సినిమా ఏకంగా 350 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. స్టార్లు లేకపోయినా కథలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే సాలిడ్ కలెక్షన్లను కొల్లగొట్టొచ్చని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. అనేక వివాదాలు ఈ ఏడాది టాలీవుడ్ ని హెడ్లైన్స్ లో నిలిపాయి. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. 10 ఏళ్లు తనతో సహజీవనం చేసి చాలాసార్లు గర్భం తీయించి తనని అన్ని విధాలుగా దారుణంగా మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం హాట్ టాపిక్ గా మారి
చాలా రోజులు హల్చల్ చేసింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై తన సహాయకురాలు సృష్టి శర్మ ఈ కేసు పెట్టించింది. బెయిల్ మీద ఆయన బయటకి వచ్చినప్పటికీ తనకి వచ్చినటువంటి జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్గా మేఘం కారుకథ పాటకు జానీ మాస్టర్ ఎంపికయ్యారు. నటుడు మోహన్ బాబు కుటుంబ కలహాలు రచ్చ అయిపోయాయి. కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న కుటుంబ గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి, రచ్చకెక్కాయి. మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్ వలన హాని ఉందని కేసు పెడితే దీనికి ప్రతిగా మనోజ్ ఆయనపై కేసు పెట్టాడు. 10 పేజీల లేఖ రిలీజ్ చేశాడు. ఆస్తుల కోసం కాదు, ఇది తన ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. మీడియాని వెంటబెట్టుకుని మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు. ఈ గొడవలో సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే మీడియాపై మోహన్ బాబు దాడి చేయటంపై జర్నలిస్టులు సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఓ సినిమా విడుదల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వర్మ కించపరిచేలా పోస్టులు చేశారనే ఫిర్యాదు రావడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆమెపై కూడా కేసులు నమోదయ్యాయి. పుష్ప 2 ది రూల్ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ అరెస్ట్ నేషనల్ లెవెల్లో సంచలనమైంది. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చావు బ్రతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ పుష్ప 2 ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవి మరి ఈ సంవత్సరం జరిగిన తెలుగు ఇండస్ట్రీ సంచలనాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి.